అయితే ప్రియులారా, అది అది తొక్కేటప్పుడు తిరిగేటప్పుడు ఎద్దు మూతికి చిక్కం పెట్టరు. ఎందుకు చిక్కం పెట్టరంటే అది తిరుగుతూ అవసరమైతే తినుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అది నములుకుంటూ ఎన్నో కొన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అది అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనం చెప్తుంది. అట్లనే పనివాడు తన జీతమునకు పాత్రుడు. నువ్వు పని చేస్తున్నావు కదా, అయితే ఆ జీతానికి పాత్రుడు నీవే. ఈరోజు నీవు నేను ఏం పని చేస్తున్నాము, ఆ పనికి జీతము ఒకటి ఉంది అంటున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అయితే నువ్వు దేవుని పని చేస్తున్నావా? అయితే దేవుడిచ్చే జీతం ఉంది. ఈ రోజులలో నెల తిరిగేసరికి ఏ జీతం కోసం ఎదురు చూస్తున్నారు అంటే, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో వాళ్ళ యజమానుడి ఆలోచన చేస్తున్నారు, నా యజమానుడు నాకు జీతం ఇస్తాడు అని. వీళ్ళరా, ఈరోజు నెల తిరిగేలోపే ఆ జీతం రావాలా, నెల 1వ తారీఖు పడేసరికి జీతం రావాలా అని చూస్తున్నారు. అయితే మనకు కూడా జీతం ఇస్తున్నాడు. భూమిని ఆకాశాన్ని సర్వాన్ని మాటతో కలుగ చేసినటువంటి దేవుడు, నువ్వు దేవుని పని చేస్తున్నట్టయితే, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నట్టయితే, దేవుని సాక్షిగా నువ్వు జీవిస్తున్నట్టయితే, అనేక మందును దేవుని వైపు నువ్వు నడిపిస్తున్నట్టయితే, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ అనేకులకు నువ్వు స్వార్థను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నట్టయితే, నీకు కూడా దేవుడు సిద్ధపరిచిన జీతం ఉన్నది. తల్లి చెల్లి అక్క అన్న, ఈ లోకంలో పని చేయించుకొని ఎగ్గొట్టే వాళ్ళని చూస్తున్నాం చాలామందిని. కానీ దేవుడు మాత్రము అంటే ఎగ్గొట్టేవాడు కాదు, ఆయన ఇచ్చేవాడే, ఆయన సహాయం చేసేవాడే, ఆయన ఆదుకునేవాడే. ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. అంటే ప్రభువు ఇచ్చే జీతాన్ని మనం పొందుకోవాలి అంటే ప్రభు కొరకు మనం నమ్మకంగా బ్రతకాలి. ప్రభు ద్వారా మనం ఏదైనా ఆశిస్తున్నాము అంటే అయితే ప్రభు చెప్పినట్టుగా మనం జీవించాలి. ప్రభు చెప్పినట్టుగా మనం జీవించకుండా ప్రభువు నుండి ఆశిస్తే అది మనం పొందుకోలేము. ప్రభువు చెప్పినటువంటి బోధలో, ప్రభు చెప్పిన తగ్గింపులో, ప్రభు చెప్పినట్టుగా మనము జీవించాలి. ఈ రోజులలో తగ్గింపు జీవితము చాలామంది జీవితాలలో కనుమరుగైపోతుంది. తగ్గింపు అనేది లేదు ప్రియులారా. తాను హెచ్చించుకుంటున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, తాను తగ్గించుకుంటే ఆయన హెచ్చించే దేవుడు. అయితే తాను హెచ్చించుకుంటే ఆయన తగ్గిస్తాడు. ఈరోజు మనము హెచ్చించబడాలి అంటే దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి? తగ్గించుకొని జీవించాలి. దేవుని దృష్టికి నీతిగా బ్రతకాలి. దేవుని దృష్టికి నిందారహితులుగా బ్రతకాలి. ఈ రోజులలో ఎవరైతే అలా బ్రతకడానికి ఇష్టపడతారో ఆ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడో, ఆ కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఆ కుటుంబానికి దేవుని యొక్క మేలులను పొందుకుంటారు. కుటుంబాలలో ఈరోజు అపవాది చెలరేగిపోతున్నాడు. కుటుంబాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా చేస్తున్నాడు అపవాది దొరబడి. కారణం ప్రార్థన జీవితం లేక. ఈ రోజులలో చాలా కుటుంబాలలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నట్టే దానికి కూడా ప్రతిఫలం ఉంది, దేవుడిచ్చే జీతం ఉంది. నువ్వు ప్రార్థన చేసి కన్నీరు గారుస్తున్నట్టయితే, నీ కోసం, నీ కుటుంబం కోసము నువ్వు ఏడుస్తున్నట్టయితే దేవుని కాడ అయితే నీ కన్నీటి బాసుల బిందును ఆయన తుడిచే దేవుడు, నీ అక్కర్ల అవసరతలను తీర్చే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. ఈరోజు దేవుడు చూపించినటువంటి మాటను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఈ రోజులలో ఆ దేవుడిచ్చే జీతాన్ని మనం పొందుకోవాలి. అతి గొప్ప కృప ఈ కుటుంబాలకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.